ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, లోకములో మీకు శ్రమలు కలుగును అన్నాడు ఆయన. యేసుని నమ్ముకుంటే, యేసు దగ్గరకు వస్తే మీకు శ్రమలు రావు, రోగాలు రావు, అప్పులు ఉండవు, ఇక ఏవి ఉండవని చెప్పట్లేదు ఆయన. లోకములో అన్ని రకముల శ్రమలు, అన్ని రకముల బాధలు, వేదనలు ఉంటాయి, కానీ నేను లోకమును జయించి ఉన్నాను, దాని నుంచి నేను విడిపిస్తాను గనక మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. కనుక ఇన్నేటి ఉదయకాల సమయమందు మన బ్రతుకులో, మన జీవితంలో ఏ శ్రమలైతే ఉన్నాయో, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ వేదనలు, ఏ శోధనలు, ఏ శ్రమలైతే ఉన్నాయో, మనం భరించలేనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యం వహిస్తే మనం జయం పొందుకుంటాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారి శిష్యులు మరి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ అలలు వచ్చినప్పుడు, గాలులు వీచినప్పుడు, భయంకరమైన పెను తుఫానులు వచ్చేటువంటి ప్రమాదం పొంచి ఉందని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా భూతం భూతం దయ్యమని భయపడుతూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా, మరి పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు 14 దినములు సూర్యుడు కనిపించకుండా భయంకరమైన వాతావరణం, కటికమైన చీకటి ఆవరించి ఉన్నప్పుడు అందరూ భయపడుతూ ఉండగా దేవుడు పౌలుతో మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో పౌలా, భయపడకము, ధైర్యం తెచ్చుకో. అవును ప్రియులారా, నీవు దేని విషయంలో అయితే శ్రమలు, బాధలు, వేదన అనుభవిస్తున్నావో దాంట్లో ధైర్యముగా ఉండగలిగితే ప్రతి విషయంలో నువ్వు విజయం పొందుకుంటావు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సైన్యమై ఉన్నారు. యుద్ధము యెహోవాదని యుద్ధాలు చేసి రాజ్యాలను జయించినటువంటి యుద్ధశూరులైనటువంటి ఇశ్రాయేలు సైన్యము ఒక్క గొల్యాతును చూసి భయపడిపోయింది. భయపడిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సైన్యం అక్కడ బిక్కుబిక్కుమంటూ రాజు సహితం భయపడుతూ కూర్చున్నారు. చూడండి ప్రియులారా, గొల్యాతు సాక్ష్యం ఇస్తున్నాడు, కుక్కలాంటి వాడివి నీవు దావీదుని అంటున్నాడు, ఎన్నిక లేని వాడివి నువ్వు అంటున్నాడు, నిన్ను నరికి ఆకాశ పక్షులకేస్తాను అంటున్నాడు. ఎన్ని విధాలుగా నిందించిన, అవమానపరిచిన, హేళన చేసిన, గేలి చేసిన దేనికి భయపడకుండగా ధైర్యము కలిగి ఉన్నాడు. సింహాల నోటిలో నుండి, ఎలుగుబంటి నోటిలో నుండి తప్పించిన దేవుడు, నా దేవుడు నన్ను వీని చేతిలో నుంచి తప్పిస్తాడు, వారిని నేను జయిస్తానని విశ్వాసంతో దావీదు అడుగులు ముందుకు వేస్తున్నాడు. అవును ప్రియులారా, లోకాన్ని జయించిన నా దేవుడు, మరణాన్ని జయించిన నా దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన నా దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన నా దేవుడు, దీంట్లో నుంచి నన్ను విడిపిస్తాడనే ధైర్యం నీకు ఎందుకు రాలేకపోతుంది? ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఎందుకు నీకు కలగలేకపోతుంది? కనుక భయపడకము. నీకు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ అణిచివేయగల దేవుడు. ఆయన గద్దింపగా నిమ్మలమాయను సముద్రం అని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఉన్న శ్రమలన్నిటిని గద్దించు యేసు నామమున అన్ని నిమ్మలమైపోతాయి, అన్ని ప్రశాంతంగా మారిపోతాయి. కనుక ఈ ఉదయకాల సమయమందు ఏ బాధలు ఉన్నా, ఏ శ్రమలు ఉన్నా, ఏ శోధనలు ఉన్నా, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ఏ రోగము ఉన్నా గద్దించు యేసు నామమున అన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ఉండు. పిరికి ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు, దత్తపుత్రాత్మను, ధైర్యమును మనకు ప్రసాదించాడు. మరణమును గెలిచిన దేవుడు మన దేవుడు. కనుక ఈ విషయాన్ని నమ్మి నువ్వు అంగీకరించి విశ్వసించినట్లయితే ధైర్యంగా ఉండు. అద్భుతమైన విజయానికి ఇస్తాడు. నిన్ను తలగా ప్రతి విషయం నిలబెడతాడు. అట్టి భాగ్యము, యోగ్యత, ధన్యత త్రియేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుని నీకు వందనాలు, స్తోత్రాలు. ధైర్యమును మాకు ప్రసాదించి అద్భుతమైన కృపలతో మమ్మల్ని నింపి మహిమలు పొందమని త్రియేక దేవుని యేసు నామమున వేడుకుంటున్నాము.